జనం నమ్మకాన్ని వమ్ము చేసే నాయకులకు ప్రజలు ఇంకో ఛాన్స్ ఇస్తారా? మీ సమస్యలు తీరుస్తామంటూ ప్రచారం చేసి ఓట్లు వేయించుకొని తీరా గెలిచాక అసెంబ్లీకి ముఖం చాటేసేవారిని ఏమనాలి? ఇప్పుడు ఏపీలో వైసీపీ తీరు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కేవలం 11 మందే ఉండడంతో తమని కూటమి ఎమ్మెల్యేలు ఆటాడుకున్నారన్న భయమో లేదంటే గత ప్రభుత్వంలోని అవకతవకలను ప్రశ్నిస్తారనో ఏమో తెలియదు, కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రావాలి అని ఉన్నా జగన్ ఆపుతున్నారట. ఇచ్చిన హామీలలో చాలా వరకు ఇంకా అమలు చేయలేదు కూటమి సర్కార్. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా వైసీపీ ఎమ్మెల్యేలు గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకుంటున్నారా? త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారైనా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? ఎంతో అదృష్టం ఉంటే గాని చట్టసభలకు ఎన్నికయ్యే భాగ్యం దక్కదు. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలి అనే కోరిక చాలా మంది రాజకీయ నాయకులు ఉంటుంది. అయితే అది నెరవేర్చుకునే అవకాశం, అదృష్టం ప్రజలు ఎంతమందికిస్తారు? బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు తమ బాధ్యతలను వదిలేస్తే? ఇప్పుడు ఏపీలో జరుగుతుంది కూడా అదే. తమపై నమ్మకం ఉంచి తమ తరపున ప్రతినిధిగా అసెంబ్లీకి పంపితే వైసీపీ శాసనసభ్యులు మాత్రం ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారాన్ని చూపిస్తారని ఎన్నుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్లుగా నియోజకవర్గాల ప్రజలను మోసం చేశారు. అసెంబ్లీలో హేళన చేస్తున్నారన్న భయమో లేదంటే తమ బలం సరిపోదు కాబట్టి మైకు ఇవ్వరనో ఏమో తెలియదు, కానీ వాళ్లు మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. అయితే ప్రజలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అనవసరంగా గెలిపించామన్న అభిప్రాయంతో ఉన్నారు. నమ్మకముంచి ఎమ్మెల్యేలను చేస్తే మీరు మాత్రం ముఖం చాటేసి మీ వ్యాపారాల్లో మునిగిపోయారని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలు బాగానే జరుగుతున్నాయి. ప్రత్యేకించి చూస్తే బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహిస్తున్నారు. అలాగే తూచా తప్పకుండా వర్షాకాల, శీతాకాల సమావేశాలు కూడా జరుపుతున్నారు. దాంతో శాసనసభ పనిదినాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇక ఏడాదిలో కనీసం 60 రోజుల పాటు శాసనసభ జరిగితే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని విపక్షాలు కోరుతూ వచ్చేవి. అయితే బడ్జెట్కి 30 రోజులు, మిగిలిన వాటికి మరో 30 రోజులు కేటాయించి సభను నడిపితే చాలా అంశాలు చట్టసభల్లో పరిష్కారానికి నోచుకుంటాయి. కూటమి ప్రభుత్వం అయితే బడ్జెట్ సమావేశాలను 30 రోజులు, వర్షాకాల, శీతాకాల సమావేశాలను కూడా 10 రోజులకు తక్కువ కాకుండా నిర్వహిస్తోంది. దాంతో ఇది మంచి పరిణామమే అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో చూస్తే కనుక అసెంబ్లీలో అంతా ఏకపక్షంగానే సాగిపోతోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారంటున్నాడు జగన్. దానిపై ఆయన కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ 2 బడ్జెట్ సమావేశాలు, 1 వర్షాకాల, శీతాకాల సమావేశాలు కూటమి ప్రభుత్వ హయాంలో జరిగాయి. కానీ జగన్ మాత్రం వీటికి హాజరు కాలేదు. టోటల్గా వైసీపీ సభకు దూరంగా ఉంటోంది. దీంతో ఈసారి ఆగస్టులో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సమావేశాలు 10 రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. అయితే ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా అన్నదే చర్చగా ఉంది. జగన్ వైఖరి చూస్తే తొలి ఏడాది కంటే 2వ ఏడాది బాగా యాక్టివ్ అయ్యారు, జనంలోకి వెళ్తున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది అని పార్టీ సమావేశాలలో చెబుతున్నారు. దాంతో ఏడాది పాలనలో తప్పులు జరిగాయని, ప్రజా వ్యతిరేకత నిండుగా ఉందని నమ్ముతున్న జగన్ ఈ ఏడాదైనా సభకు వస్తారా అన్న చర్చ సాగుతుంది. జిల్లాల టూర్లలో తాను తెలుసుకున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని ఈసారి కూడా మిస్ చేసుకుంటారా అన్న చర్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లాలని భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలలో తొలిసారి ఎన్నికైన వారు ఉన్నారు. వారంతా అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అని పిలవాలనుకుంటున్నారు. వారి ఆశలకు జగన్ ఇంకా మోక్షం కల్పించలేదు. ప్రజల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి ఉంది. జనం ఓట్లు వేస్తేనే కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే జనం ఆశలకు తగ్గట్లుగా
కూటమి కొన్ని హామీలను ఏడాది గడిచిపోయినా ఇంకా మొదలు పెట్టలేదు. దాన్ని ప్రశ్నించాల్సింది ఖచ్చితంగా వైసీపీయే. ఎందుకంటే ఏపీలో 3 ప్రధాన పార్టీలు కూటమిలో ఉన్నాయి. ఆ తరువాత ఎమ్మెల్యేలు ఉన్నది ఒక్క వైసీపీకే. కమ్యూనిస్టు పార్టీలు బలాన్ని కోల్పోయాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదన్న వాదనలున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలున్నా అసెంబ్లీకి రావడానికి వైసీపీ ఎందుకు భయపడుతోందో చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయాక ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్తున్న జగన్ అసెంబ్లీకి మాత్రం రావడం లేదు. అయితే బయట జగన్ చేస్తున్న విమర్శలు సభలో ప్రస్తావిస్తే మరింత విలువ పెరుగుతుంది. పైగా సీఎం సహా మంత్రులు అంతా సభలో ఉంటారు. వారి ముందే సమస్యలను చెబితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఆ దిశగా స్పందించకపోతే మాత్రం తప్పు ప్రభుత్వానిది అవుతుందే తప్ప వైసీపీకి పొలిటికల్ కోణంలో అది కలిసి వస్తుందని అంటున్నారు. జగన్ సభకు వెళ్లకూడదని భీష్మించుకుని కూర్చుంటే మాత్రం అది ఆయన ఒక్కరికే కాదు, వైసీపీకి రాజకీయంగా కూడా ఇబ్బందిగా మారుతుంది. ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవిడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వైసీపీ బాధ్యత. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల కోసం గొంతు విప్పాలి. అలా చేస్తే ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరుగుతుంది. ఒకవేళ గనుక అధికారంలో ఉన్నోళ్లు విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం దానికి ఎన్నికల్లోనే సమాధానం దొరుకుతుందని చరిత్ర చెబుతోంది. అంతేగాని అసలంటూ అసెంబ్లీకే వెళ్లబోమనడం తమను గెలిపించిన ప్రజల్ని అవమానించడమేనని వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సి ఉంటుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికైనా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి.